నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లారెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అదానీ పోర్ట్స్, కోటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్యుఎల్, నెస్లే, బ్రిటానియా, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి. మన మార్కెట్స్ ఎకానమీకి సంబంధించి జీడిపి చూస్తే నెగిటివ్ గా వచ్చింది. సో జీడిపి ఫోర్కాస్ట్ తక్కువైంది, వేరాజ్ ఇన్ఫ్లమేషన్ ఫోర్కాస్ట్ ఎక్కువైంది. దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు మన మార్కెట్స్ పై? ఓవరాల్ గా జీడిపి నెంబర్స్ కొంచెం తగ్గాయండి. లాస్ట్ వీక్ నెంబర్స్ రావడం మనం చూసాము. అంటే గ్రోత్ తగ్గింది, ఇంకా స్టిల్ 5.4% లాస్ట్ క్వార్టర్లో గ్రోత్ కనిపించింది. ముఖ్యంగా దీనికి కారణాలు చూస్తే రీసెంట్గా అంటే థర్డ్ టైం గవర్నమెంట్ ఫామ్ అవడం, బడ్జెట్ ఆఫ్టర్ 1 month గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 1 month తర్వాత బడ్జెట్ ఇవ్వడం, ఇవన్నీ కారణాల చేత ఇనిషియల్గా ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఫండ్స్ అలొకేషన్ అలాగే ఆ ప్లానింగ్ వాటికే టైం సరిపోతుంది కాబట్టి పెద్దగా ఫండ్స్ అనేవి స్పెండ్ కాలేదు గవర్నమెంట్ సైడ్ నుంచి. ఇక్కడి నుంచి రాబోయే క్వార్టర్స్లో భారీ ఎత్తున ఫండ్స్ డిస్బర్స్ అయ్యి అవి అన్నీ యాక్షన్లోకి వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఎకానమీ కూడా పుంజుకునే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మనం చూస్తే ఈ క్వార్టర్ డిసప్పాయింట్ చేసినప్పటికీ రాబోయే క్వార్టర్స్లో జీడిపి నెంబర్స్ బాగా వచ్చి గ్రోత్ నెంబర్స్ ఫైనల్గా 24-25 ఇయర్కి, ఫిజికల్ ఇయర్కి దాదాపుగా 6.5 to 7% గ్రోత్ జీడిపి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మన మార్కెట్స్ కూడా అందుకు ముందుగానే ఊహించినట్టుగా మన మార్కెట్స్ కూడా భారీ ఎత్తున పెరగటం, అట్లాగే ఎఫ్ఐఎస్ భారీ ఎత్తున పెట్టుబడులు మళ్ళీ డిసెంబర్ మాసంలో తీసుకురావటం. ఆల్మోస్ట్ మన ఫ్రైడే వరకు చూసుకుంటే 24,453 crores ఎఫ్ఐఎస్ తీసుకురావటం, ఇవన్నీ కూడా మనకి మంచి మన మార్కెట్స్ మంచి బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. అట్లాగే ఆర్బీఐ అవుట్కమ్ ఏదైతే ఫ్రైడే వచ్చిందో, ఆర్బీఐ కూడా డోవిష్ కామెంట్స్ రావటం, అట్లాగే కాకపోతే కొంత ఫ్రైడే రోజు కొంత స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టుగా కనిపిస్తుంది. అంటే చిన్న స్మాల్ రెడ్ క్యాండిలే. సో ఓవరాల్గా ఒక 3 weeks కంటిన్యూస్ గెయిన్స్, అట్లాగే అంతకుముందు ఫ్రైడేకి ముందు 5 days కంటిన్యూస్ గెయిన్స్తో స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. అదే ట్రెండ్ ఈ రోజు కూడా మనం చూస్తున్నాం. మన మార్కెట్స్లో ఆల్మోస్ట్ 60 points డౌన్లో ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్స్ కొంత కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ పెరిగే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. కాబట్టి బై ఆన్ డిప్స్ మార్కెట్ అని చెప్తాను. సో ట్రేడర్స్ కానీ, కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు కానీ ఏ మాత్రం మార్కెట్స్లో క్వాలిటీ నేమ్స్ ఏమన్నా కొంచెం తగ్గినప్పుడు ఎంటర్ కామని చెప్తాను. రైట్, ఫస్ట్ కాలర్ తీసుకుందాం సార్. ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. ఆనంద్ కుమార్ గారు. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, తిరుపతి అండి. చెప్పండి సార్. నా దగ్గర సోమ్ డిస్టరీస్ 1 year నుంచి హోల్డింగ్ లో ఉన్నాయి, 119 దగ్గర. హలో, మీ డౌట్ ఏంటి? అది ఈ రోజే వచ్చింది ఆ రేటు. ఇంతకు ముందు 150 దాకా వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి ఈ రోజే వచ్చింది. దాన్ని ఎట్లా సార్, అది హోల్డ్ చేయమంటారా ఎట్లా? దాన్ని ఫ్యూచర్ ఎట్లుంది ఒకసారి కనుక్కుందాం. అదే అండి, కొంత ఈ స్టాక్ కన్సాలిడేషన్ మోడ్లో వెళ్తూ ఉందండి. మెయిన్గా ఫండమెంటల్గా చూస్తే ఎక్కువ భాగం అంటే మ్యూటెడ్గా రిజల్ట్స్ ఇవ్వటం చూస్తున్నాము. సో కొంత అంటే ఈ స్టాక్లో ఏంటంటే ఇంకొంత కన్సాలిడేషన్ కనిపించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చండి, మార్కెట్స్ బాగున్నాయి కాబట్టి ఫండమెంటల్స్ ఏమి డిటోరియేట్ కాలేదు. సో స్టిల్ ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు. మీరు అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక 6 months to 1 year కనుకున్నట్లయితే ఈ స్టాక్ కొంచెం 20 to 30% రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి హోల్డ్ అని చెప్తాను. రైట్, ఇంకా కాలర్ అండి కిషన్ గారు ఉన్నారు లైన్ లో. కిషన్ గారు. నమస్కారం అండి. రామకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. నా దగ్గర డాబర్ ఇండియా ఒక 100, బాటా ఇండియా ఒక 100 ఉన్నాయి. 2 లాభాల్లో ఉన్నాను, లాంగ్ హోల్డర్నే. మొన్న రిజల్ట్ బాగలేదు, ఉండమంటారా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఓకే అండి. సో మీకు ఆల్రెడీ 25% ప్రాఫిట్ ఉందని చెప్తున్నారు డాక్టర్లో. కానీ ఈ సెక్టర్ కొంచెం వీక్ అవుతుంది. ఎఫ్ఎంసీజీ సెక్టర్ మనం చూసినట్లయితే కొంచెం వీక్గా ఉంది. ప్రస్తుతానికైతే ప్రాఫిట్ బుక్ చేసుకోమనే చెప్తాను. అంటే కొంచెం లాంగ్ టర్మ్ అయినప్పటికీ మళ్ళీ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ చెక్ చేసుకోవాలి మనం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ స్టాక్స్ చిన్నగా కొంచెము అంటే కన్సాలిడేషన్ అవుతూ మనకి టైం వేస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొంచెం పిఈ రేషియోస్ కూడా ఎక్కువ ఉంటాయి. గతంలో కొంచెం ఎక్కువ పిఈలు ఉన్న కొనేవాళ్ళు, కానీ ఇప్పుడు అంతకంటే మంచి సెక్టార్స్ మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి
ఎఫ్ఎంసీజీలు కొంత మనము ఏదన్నా కొంచెం ర్యాలీస్ వచ్చినప్పుడు మనము ఆ స్టాక్స్లో ఎగ్జిట్ అయిపోవడం బెటరు. అట్లాగే బాటా ఇండియా చూస్తే 1447 ఉంది. సేమ్ సిచ్యువేషన్ బాటా ఇండియాలో కూడా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకి 24 లాస్ట్ 2 to 3 months నుంచి ఈ స్టాక్ కన్సాలిడేషనే జరుగుతూ ఉంది. మేబీ ఈ స్టాక్ కనుక 1470 1500 క్రాస్ అయిన తర్వాత ఫాస్ట్ ర్యాలీ జరిపే అవకాశం ఉంది. బాటాని హోల్డ్ చేయొచ్చండి. రైట్, ఇంకా కాల్ రండి. నాగార్జున గారు లైన్ లో. నాగార్జున గారు సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రామకృష్ణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఈ రోటో పంప్స్ అండ్ ఐక్యూ లైటింగ్స్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా? ఎక్కడ ఎంట్రీ తీసుకోమంటారు? రెండో స్టాక్ ఏంటండి? ఐక్యూ అంటున్నారు సార్. ఐక్యూ లైటింగ్స్, ఐక్యూఐ. ఐక్యూ లైటింగ్, ఓకే అండి. ఐక్యూ లైటింగ్ అయితే కంటిన్యూస్ గా ట్రెండ్ వీక్ గా ఉందండి. టెక్నికల్ గా చాలా వీక్ గా కనిపిస్తుంది. ఫండమెంటల్స్ గా కూడా పెద్ద గ్రోత్ అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా అంత ఎంకరేజింగ్ గా లేవు. 273 ఉంది. సో ఈ స్టాక్ లో మీరు ట్రై చేయాలనుకుంటే అరౌండ్ 255 ఆ ప్రాంతాల్లో ఒకసారి ఎంట్రీ తీసుకొని ఒక స్టాప్ లాస్ తో, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ అయినప్పటికీ ఒక స్టాప్ లాస్ తో ఒక 15 రూపీస్ అలా స్టాప్ లాస్ తో ఎంట్రీ తీసుకోమని చెప్తాం. ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయండి. ఈ ప్రైస్ దగ్గర ప్రస్తుతం 270 దగ్గర ఉందండి. సో ప్రస్తుతం ఉన్న ధర దగ్గర అవాయిడ్ చేయండి. 255 ఆ ప్రాంతాలు వచ్చినప్పుడు మాత్రం ఒక ఎంట్రీ స్టాప్ లాస్ తో ట్రై చేయొచ్చండి. తర్వాత రోటో పంప్స్ ఈరోజు మంచి షార్ప్ మూవ్ మనం స్టాక్ లో చూసాము. ప్రస్తుతం 310 రూపాయల దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో మేబీ ఈ స్టాక్ ఈ రోజు గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ ఫిల్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. సో 290 to 85 ప్రాంతాలకు వచ్చినప్పుడు ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోవచ్చు. రైట్, ఇంకో కాల్ రండి. బెంగళూరు నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో. శ్రీనివాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు శ్రీనివాస్. అజంతా ఫార్మా నా దగ్గర 1000 షేర్స్ ఉన్నాయండి. ఓకే అండి. అది ఎలా ఉందండి? హలో, 2920 కొన్నారు అజంతా ఫార్మా. సో ఫార్మా స్టాక్స్ లో చిన్నగా అంటే ఈ మధ్య పెరుగుతున్నాయండి ఫార్మా స్టాక్స్. మిడ్ క్యాప్ ఫార్మా పర్టికులర్ గా కొన్ని స్టాక్స్ లో బాగానే మూమెంట్ వచ్చింది. అయినప్పటికీ లాస్ట్ 2 to 3 days సెషన్స్ నుంచి కొంచెం వీక్నెస్ చూపిస్తున్నాయి. కానీ మళ్ళీ కొంత ఈ వీక్నెస్ తర్వాత మళ్ళీ కోలుకునే ఛాన్స్ ఉందండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తానండి. తొందరపడి అమ్మాల్సిన పని లేదు ఈ స్టాక్. అంటే సక్సెసెస్ గా 3 weeks నుంచి మన ఫార్మా సెక్టర్ స్ట్రాంగ్ గానే క్లోజ్ అవుతుంది కదా సార్? అంటే ఫార్మా సెక్టర్ లో ఏంటంటే అండి, ఎప్పుడు కూడా ఏదైనా యుఎస్ఎఫ్డిఏ నామ్స్ కానీ అట్లాంటివి వచ్చినప్పుడు ఆ స్టాక్స్ ఈ మధ్య గ్రాన్యుల్ లాంటి స్టాక్ లో చూసాము. అట్లాంటివి వస్తాయని కొంచెం భయాలు ఉంటాయి. అలాగే కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా కొన్ని స్టాక్స్ లైక్ లారస్ ల్యాబ్, అలాగే సింజిన్, బయోకాన్, దివీస్ ఇట్లాంటి వాటిలో కూడా మనం చూస్తున్నాము. సో ట్రెండ్స్ కొంచెం అప్పుడప్పుడు కొన్ని పర్టికులర్ ఫార్ములేషన్ వాటి మీద చేంజెస్ ఉన్నప్పుడు కొన్ని స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అజంతా ఫార్మా మాత్రం హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతానికి. రైట్, ఇంకో కాలర్ అండి. వెంకటేశ్వర్లు గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సార్, నా దగ్గర టాటా మోటార్స్ 1030 యావరేజ్ లో ఉన్నాయి సార్. ఉంచమంటారా లేకపోతే యాడ్ చేయమంటారా? ఏమన్నా ఉంచమంటారా? అదొకటి సార్. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మాకు ఐపీఓలో వచ్చింది సార్. అవి ఉంచమంటారా ఏమన్నా తీసేయమంటారా? ఓకే అండి. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓలో మీకు వచ్చింది. తర్వాత ఈ స్టాక్ మంచి ర్యాలీ చేస్తుంది. ఈ స్టాక్ లో ప్రస్తుతానికి అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు అండి. కొంచెం వాల్యుయేషన్స్ ఎక్కువగా ఇచ్చారు. పెద్దగా స్టీమ్ లేదు. అంటే ఇంకా ప్రీమియం మ్యాక్సిమం కలెక్ట్ చేయడం వల్ల ఇప్పుడున్న ప్రైస్ అయితే అట్రాక్టివ్ గా లేదు మనకి. ఎందుకంటే అబౌవ్ 250 అలా పిఈ రేషియో నడుస్తూ ఉంది. కాబట్టి ఫ్యూచర్ లో రిజల్ట్స్ బాగుండి చాలా క్వార్టర్స్ రిజల్ట్స్ బాగుంటాయి, కానీ ఈ ప్రైస్ సపోర్ట్ చేయదు. ప్రస్తుతం అయితే ఈ స్టాక్ లో ఎగ్జిట్ అయిపోవచ్చు. సెకండ్, మీరు అడిగిన స్టాక్ టాటా మోటార్స్ కనుక చూస్తే ఈ మధ్య కాలం వచ్చిన లాస్ట్ 3 weeks నుంచి వచ్చిన ర్యాలీలో ఏమాత్రం పార్టిసిపేట్ చేయని స్టాక్స్ లో ఈ టాటా మోటార్స్ ఒకటి. సో ప్రస్తుతం 800 రూపీస్ ఉంది. ఏమాత్రము ఏదైనా రైజ్ అయ్యి కొంచెం 850 870 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. రైట్, ఇంకా కాల్ రండి. మహబూబ్ నగర్ నుంచి వంశీ గారు ఉన్నారు. వంశీ గారు మేడం,
సార్ అది ఇప్పుడు ఎల్ఐసి ఈక్విటీ స్టార్టింగ్ ఐపీఓ ప్రైస్ లో ఉన్నాను, హోల్డ్ చేయొచ్చు అంటారా? ఎల్ఐసి సార్. ఓకే, ఎల్ఐసి మీరు లాంగ్ టర్మ్ అర్థమైందండి. మీరు లాంగ్ టర్మ్ హోల్డర్ అయితే ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చండి. అంటే స్టడీ రిటర్న్స్ ఇక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ 7-8 క్వార్టర్స్ నుంచి కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది ఎల్ఐసి. అట్లాగే ఇక్కడ నుంచి కూడా ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హోల్డ్ అని చెప్తానండి. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో పెట్టుకోండి. అట్లీస్ట్ 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్తో ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు. సార్ అలాగే లాస్ట్ వీక్ నిఫ్టీ 2.2% పెరిగింది. మరి ఆల్ టైమ్ హైకి 6% దూరంలో ఉంది. ఈ వీక్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఏ స్టాక్ అండి మీరు అంటుంది? నిఫ్టీయా? ఎస్, నిఫ్టీ ఇండెక్స్. నిఫ్టీ ఇండెక్స్ 2.2% పెరిగింది లాస్ట్ వీక్ చూసుకుంటే. ఓకే అండి. నిఫ్టీ 2.27% పెరిగింది. అట్లాగే ఆల్ టైమ్ మీరు అన్నట్లు ఆల్ టైమ్ హైకి దగ్గరకు వస్తూ ఉంది. దానికంటే ముందు నేను అనుకోవటము బ్యాంక్ నిఫ్టీలో ఆల్ టైమ్ హై వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి నిఫ్టీ కంటే ముందు. ఎందుకంటే రిలేటివ్ గా లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి బ్యాంక్ నిఫ్టీని బీట్ చేస్తూ ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ మనకి ఆల్ టైమ్ హై చూసి తర్వాత నిఫ్టీలో చూసే అవకాశం ఉంది ఈసారి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మీద మనము బై అండ్ డిప్స్ లో అంటే నిఫ్టీ కంటే బెటర్ పొజిషన్స్ తీసుకొని దాంట్లో అడ్వాంటేజ్ పొందే అవకాశం. అంటే బ్యాంక్ స్టాక్స్ లో సెల్లింగ్ చూస్తున్నాం కదా సార్? ఏంటండి? బ్యాంక్ స్టాక్స్ లో సెల్లింగ్ అనేది చూస్తున్నాం కదా? అంటే సెల్లింగ్ చూస్తున్నాము. కాకపోతే ఇక్కడ మనకి ఇండెక్స్ లో హెవీ వెయిట్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంకు, తర్వాత కొటాక్ బ్యాంకు ఇట్లాంటివి పెరుగుతున్నాయండి. మిగతాయి మనము ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మీరు అన్నట్లు చిన్న చిన్న స్టాక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అట్లాగే బంధన్ బ్యాంకు, పిఎన్బి, ఇండస్ ఇండ్, ఏయూ బ్యాంకు ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. కానీ పిఎస్యు బ్యాంక్స్ కి వెయిటేజ్ తక్కువ ఉంటుందండి. తర్వాత మనం చెప్పుకున్న బంధన్ బ్యాంక్ వీటికి కూడా వెయిటేజ్ తక్కువ ఉంటుంది. యాక్సిస్ బ్యాంకు తగ్గుతుంది. కానీ హెవీ వెయిట్స్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంకు, కొటాక్, ఐసిఐసిఐ ఇట్లాంటివి కనుక ఇంకా 1%, 2% పెరిగిన పక్షంలో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంటుందండి. సో సేమ్ సెక్టర్లో కూడా డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. సో ఆ పర్టికులర్ బ్యాంక్స్ ని మనము ప్రాపర్ గా రివ్యూ చేసి బ్యాంకింగ్ ఇండివిజువల్ స్టాక్స్ లో ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఓవరాల్ ఇండెక్స్ అయితే చాలా ఫర్మ్ గా ఉందండి. రైట్. ఇంకో కాలర్ సార్ చంద్రశేఖర్ గారు ఉన్నారు లైన్ లో. చంద్రశేఖర్ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. రామకృష్ణ గారితో మాట్లాడాలండి. మాట్లాడండి. రామకృష్ణ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సికా ఇంటర్ప్లాంట్ సిస్టమ్స్ హోల్డ్ చేస్తున్నానండి. ఇవాళ పెరిగిందండి, అది హోల్డ్ చేయొచ్చండి, ఇంకా సెల్ చేయొచ్చండి? సికా సిస్టమ్స్ ఓకే. ఇవాళ 2747 దగ్గర 2775 రూపాయల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. అవునండి. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కొంచెం కన్సాలిడేషన్ అవుతూ కొంచెం స్టాక్ కొంత వీక్ గా ట్రేడ్ అయింది. కానీ ఈరోజు వాల్యూమ్ కానీ ప్రైస్ అప్రిషియేషన్ కానీ చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనకి స్టాక్ లో పాజిటివ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. హోల్డ్ చేయండి, అమ్మాల్సిన అవసరం. సార్ హైదరాబాద్ నుంచి వెంకట్ గారు. నమస్తే మేడం. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే అండి సార్. 3 స్టాక్స్ ఉన్నాయి సార్. కాబ్రా ఎక్స్ట్రూజన్, మోషన్ ల్యాబ్స్ వచ్చి ప్రాఫిట్ లో ఉన్నాను సార్, అది బుక్ చేసుకోమంటారా? 3వ స్టాక్ వచ్చి ఎక్సికామ్ ఆల్మోస్ట్ 30% లాస్ లో ఉన్నాను సార్, దాన్ని యావరేజ్ చేయమంటారా? ఎక్సికామ్ గుడ్ స్టాక్ అయినా లాంగ్ టర్మ్ హోల్డింగ్ కి. ఫస్ట్ 2 స్టాక్స్ నాకు వినిపించలేదండి. కాబ్రా సార్, కాబ్రాను మోషన్ ల్యాబ్స్. మోషన్ బ్యాంక్ అంటున్నారు ఏంటి మేడం? సార్ కాబ్రా ఎక్స్ట్రూజన్ బ్యాటరీస్, సెకండ్ వచ్చి ఫార్మా మోషన్ ల్యాబ్స్ సార్, ఆ 2 ప్రాఫిట్ లో ఉన్నా. ఓకే అండి. కాబ్రా ఎక్స్ట్రూషన్స్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి. 517 ఉంది. 517.8 దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి మంచి ర్యాలీ చేసింది. అట్లాగే ఎక్కడి నుంచి కూడా ర్యాలీ చేసే అవకాశం ఉంది. ఆల్ టైమ్ హై కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ 6 months to 1 year పాటు హోల్డ్ చేయొచ్చండి. తర్వాత ఎక్సికాము ప్రస్తుతము వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. టెక్నికల్ గా చార్ట్ లో చూసినప్పుడు ఆ ఫార్మేషన్ చాలా వీక్ ఫార్మేషన్ ఉంది. 283 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ అంటే ఈవెన్ షార్ట్ టర్మ్ లో కూడా మీరు స్టాక్ లో కొంత ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైతే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి స్టాక్ లో ర్యాలీస్ లో. రైట్. ఇంకా కాలర్ అండి నారాయణ గారు ఉన్నారు లైన్ లో. నారాయణ గారు సార్ నమస్తే సార్. సార్ నమస్తే. భారత్ గ్లోబల్ డెవలపర్స్ లో మేము చేసి పెట్టాం సార్. ఏంటండి? భారత్ గ్లోబల్ డెవలపర్స్ సార్. భారత్ గ్లోబల్ డెవలపర్స్ అదేంటండి? మ్యూచువల్ ఫండ్ అండి. లోనే ఉన్నాం సార్ ప్రస్తుతానికి అయితే.
కానీ 1 వీక్ నుంచి డౌన్ అవుతా వస్తుంది. అది స్టాక్ ఓన్లీ సర్క్యూట్స్ లో నడుస్తూ ఉందండి. లాస్ట్ మంత్స్ నుంచి లిస్ట్ అయిన తర్వాత ప్రతిరోజు సర్క్యూట్ లోనే ఉంది. ఇప్పటిదాకా నార్మల్ ట్రేడింగ్ అనేది ఈ స్టాక్ లో కనిపించట్లేదు. పెద్దగా డేటా కూడా లేదండి, టెక్నికల్ గా వీక్ గా ఉంది. వీలైతే ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి. శ్రీకృష్ణ ఫ్రమ్ తిరుపతి. శ్రీకృష్ణ గారు, మేము మ్యాగజాన్ డాక్ షిప్ బిల్డర్స్ కొన్నాను 4100 కి. ఇప్పుడు ఇంకా హోల్డ్ చేయమంటారా అమ్మేయమంటారా? మజగాకి ఇప్పుడు 48.95 దగ్గర ట్రేడ్ అవుతుందండి. చక్కటి ర్యాలీస్ చేస్తుంది స్టాక్ రీసెంట్ టైంలో. ఈ స్టాక్ ని మీరు హోల్డ్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ December 27 స్ప్లిట్ కూడా ఉంది స్టాక్ లో, హోల్డ్ చేయండి. ఫండమెంటల్ గా కూడా బాగానే ఉంది. రైట్, ఇంకో కాలర్ అండి ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. సార్ రామకృష్ణ గారికి నమస్కారం సార్. శివాలిక్ బై మెటల్ వచ్చేసి లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా సార్? అదే విధంగా శివాలిక్ పవర్ సార్, ఈ రెండింటిని గురించి చెప్పండి సార్. శివాలిక్ మెటల్, శివాలిక్ పవర్ అండి. అవును సార్, శివాలిక్ బై మెటల్, శివాలిక్ పవర్ సార్, ఈ రెండు సార్ లాంగ్ టర్మ్ కి సార్ 2 years ఉంచుకోగలుగుతాను. అంటే పవర్ సెక్టార్లో ఇది సెలెక్ట్ చేసుకున్నాను సార్. ఇది ఏంటంటే స్మార్ట్ మీటర్స్ ప్లస్ వచ్చేసి వాటికి సంబంధించింది కాబట్టి శివాలిక్ బై మెటల్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్? శివాలిక్ బయోమెటల్ అయితే కొంచెం వీక్నెస్ ఉందండి స్టాక్ లో. సో శివాలిక్ బయోమెటల్ 580 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. చాలా రోజుల నుంచి స్టాక్ కన్సాలిడేషన్ అవుతూనే ఉంది. కన్సాలిడేషన్ అయ్యి వీక్ మోడ్ లో ప్రస్తుతం ఉంది. మీరు లాంగ్ టర్మ్ ఉన్నా కానీ స్టాక్ లో కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే స్టాక్ మళ్ళీ 725 క్రాస్ అయి పైన ట్రేడ్ అవుతున్నప్పుడే ఈ స్టాక్ లో యాక్టివిటీ వచ్చే అవకాశం ఉందండి. అప్పుడు దాకా కన్సాలిడేషన్ కనిపిస్తుంది. తర్వాత మీరు అడిగిన శివాలిక్ పవర్ కంట్రోల్స్ వచ్చేటప్పటికి 237 దగ్గర ఉంది. రీసెంట్ టైమ్స్ లో బాగా పడిపోయింది. అయినప్పటికీ ఇంకా కొన్ని క్వార్టర్లీ రిజల్ట్స్ చూడాలి. ఎందుకంటే లాస్ట్ 2 quarters రిజల్ట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. అంతగా అంటే స్పిన్ ఆఫ్ ఏదో జరిగినట్టుంది స్టాక్. సో కాబట్టి ఈ 2 స్టాక్స్ ని లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ ఒక స్టాప్ లాస్ తో హోల్డ్ చేయమని చెప్తాను. రైట్, ఇంకో కాల్ అండి భీమవరం నుంచి గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే, అడగండి మీ డౌట్ ఏంటి? జెండాల్సా 306లో కొన్నాను సార్, పెరిగింది. ఇప్పుడు అమ్మేసుకోమంటారా ఉంచుకోమంటారా? నెక్స్ట్ SBI క్వాంట్ మ్యూచువల్ ఫండ్ కొనుక్కోవచ్చా ప్రజెంట్ రేట్లో? చెప్పండి సార్. జిందాల్సా 336 ఉందండి. మీరు ఈ స్టాక్ అమ్మబాకండి, ఇంకా ఈ స్టాక్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది క్లియర్ గా. 336 ఇంకా టార్గెట్స్ ఆల్ టైమ్ హై కూడా క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ 6 months to 1 year హోల్డ్ చేయండి. మీరు 380-400 ఆ స్థాయిలో చూస్తారు ఈ స్టాక్ ని. హోల్డ్ అని చెప్తానండి. తర్వాత మీరు SBI మ్యూచువల్ ఫండ్, క్వాంట్ మ్యూచువల్ ఫండ్ గురించి అడిగారు. సో ఎగ్జాక్ట్ స్కీమ్ ఏంటండి? గోపాలకృష్ణ గారు ఆయన లైన్ లో లేరు సార్. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ రైట్, ఓకే, విల్ గో టు అనదర్ కాలర్. సతీష్ గారు. సతీష్ గారు. హలో హలో సతీష్ గారు, అడగండి మీ డౌట్ ఏంటో. గుడ్ ఆఫ్టర్నూన్ రామకృష్ణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా దగ్గర ఐఓసి ఒకటి, GE షిప్పింగ్ ఒకటి ఉన్నాయి. 20% లాస్ట్ లో ఉన్నాను. దాని గురించి కొంచెం చెప్పండి సార్. హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా లాంగ్ టర్మ్ కోసం? ఓకే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అయితే ప్రస్తుతము లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి కొంచెం రికవరీ పాత్రలో పడిందండి. అయినప్పటికీ స్టాక్ లో వీక్నెస్ ఇంకా ఉన్నట్టున్నాయి. 142 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఇన్ కేస్ ఈ స్టాక్ 132 అది కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోండి. అప్పుడు దాకా పైకి వచ్చినప్పుడు ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. రైట్, ఇంకో కాలర్ అండి శ్రీకాకుళం నుంచి తారకేశ్వరరావు గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి మీ డౌట్ ఏంటో. నమస్తే సార్, నా దగ్గర స్టాక్స్ కోసం డౌట్ ఉంది. హై ఎనర్జీ బ్యాటరీస్ అవుట్ సార్, అచ్చు లోపల ఇంటి డౌట్ సార్, ఈ రెండింటిలో పెట్టుబడి పెట్టచ్చు సార్ ఇప్పుడు? సార్ ఆర్ యూ గెటింగ్ హిమ్? లేదండి, ఒక్కసారి రిపీట్ చేయరా? హై ఎనర్జీ బ్యాటరీస్ అండి. ఓకే, బ్యాటరీస్. ఇంకోటి అతుల్ ఆటో లిమిటెడ్ అండి. ఏంటండి మీ డౌట్ ఇందులో?
డౌట్ చెప్పండి. రెండింటిలో పెట్టుబడి పెడితే ప్రజలు బాగానే ఉంటుంది కాబట్టి రెండు స్టాక్ దీంట్లో పెట్టచ్చు అనేసి డౌట్ ఉంది. ఓకే ఓకే. సో ఫస్ట్ స్టాక్ నాకు అర్థం కాలేదు. సెకండ్ స్టాక్ అతులాటో రీసెంట్ గా ఒక ట్రెండ్ లైన్ ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తుందండి. పైకి వెళ్ళి మళ్ళీ లాస్ట్ 3 sessions నుంచి కొంత రివర్సల్ ప్యాటర్న్ లో ఉంది. ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయించండి. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ అండ్ అబౌవ్ వ్యూ ఉంటే ఈ స్టాక్ ని ఒక స్టాప్ లాస్ తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ప్రస్తుతం ఉన్న ప్రైస్ దగ్గర. ఇన్ కేస్ మళ్ళీ ఈ స్టాక్ కానీ 590 అది కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోండి. లేని పక్షంలో ఈ స్టాక్ అక్కడ నుంచి ప్రస్తుతం ఉన్న ప్రైస్ నుంచి మళ్ళీ ర్యాలీ చేసే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఆ ఫాలింగ్ ట్రెండ్ లైన్ టచ్ చేసుకొని అరౌండ్ 620 ఆ ప్రాంతాల్లో మళ్ళీ అక్కడ నుంచి ర్యాలీ చేసే ఛాన్స్. సో మొత్తానికి స్టే పుట్ అండ్ బై ఆన్ డిప్స్ అంటారు మీరు, అంతే కదా సార్? అవునండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈదరి రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి ABN బిజినెస్ న్యూస్. కీప్ వాచింగ్.